ఇప్పుడు పొద్దున్నే బయటకు వచ్చా అనమాట, కొంచెం రన్నింగ్ చేసుకుందామని చెప్పి. ఇది చూసారు కదా, అది గ్రైండ్ అయ్యి ఇలా ఇందులోకి వస్తుంది. ఇది ఇక్కడ లిడిల్లో పెట్టాడు అనమాట. సో తీసుకుంటున్నాను, ఫ్రెష్గా ఉన్నాయి, ఏరుకుంటున్నాను అనమాట. హాయ్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పండు నివి వ్లాగ్స్ ఇన్ జర్మనీ. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఐ హోప్ మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాము. సో ఈ వ్లాగ్లో వచ్చేసి నేను ఇప్పుడు పొద్దున్నే బయటకు వచ్చాను అనమాట, కొంచెం రన్నింగ్ చేసుకుందామని చెప్పి. నివిని రాజ్ని డ్రాప్ చేసి ఈరోజు హోమ్ ఆఫీస్లో ఉన్నాను నేను. సో రన్నింగ్ చేద్దామని చెప్పి వచ్చాను అనమాట. ఈవినింగ్స్ ఆఫీస్ అయిపోయాక నిన్న వద్దాం అనుకున్నాను, కానీ నిన్న చాలా లేట్ అయిపోయింది ఆఫీస్ నుంచి వచ్చేసరికి. సో ఇంక రన్నింగ్స్ అవన్నీ అవ్వట్లేదు ఈవినింగ్స్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు. అదే హోమ్ ఆఫీస్లో ఉంటే ఇలా మార్నింగ్ ఒక అరగంట వచ్చి రన్నింగ్ చేసుకుంటే బెస్ట్ అని చెప్పి వచ్చాను అనమాట. సో ఇది మా సిటీలో పార్క్ ఉంటుంది, బాగుంటుంది. సో ఇక్కడికి వస్తే ఏంటంటే ల్యాబ్స్ వేయడానికి బాగుంటుంది అనమాట, కవర్ చేసుకోవడానికి. సో ఒక 3 km అలా కంపల్సరీ కవర్ చేద్దామని చెప్పి వచ్చా. ఒక ½ అవర్ సరిపోద్ది రన్నింగ్కి. బట్ రాజు అయితే నన్ను వార్మప్స్ చేయమన్నాడు. నేను వార్మప్స్ చేయను అనమాట, టైం వేస్ట్ అని చెప్పి. బట్ వార్మప్స్ చేస్తేనే సెట్ అవుతుంది అనమాట మనకి బాడీకి. రన్నింగ్ చేసిన తర్వాత రికవరీకి కానీ రన్నింగ్ చేసేటప్పుడు కానీ వార్మప్సే బెస్ట్ అనమాట. సో అది ఒక 10 minutes వార్మప్ చేసి అప్పుడు స్టార్ట్ చేస్తాను అనమాట. సో వామప్ అయితే చేసుకున్నాను కొద్దిగా. నేనేదో నాకు వచ్చినంత చేసుకున్నా, రాజు ఉంటే బాగా చేయిస్తాడు. సో ఇప్పుడైతే రన్నింగ్ స్టార్ట్ చేస్తాను అనమాట. ఇంకా నేను పెట్టుకుంటాను, వాచ్ లేదు నా దగ్గర, యాక్చువల్గా ఫోన్లోనే పెట్టుకుంటాను అనమాట. ఫిట్నెస్ దాంట్లో జస్ట్ ట్రాక్ ఎన్ని కిలోమీటర్స్ అయినాయి అని. సో నేనైతే నాన్ స్టాప్ చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే నేను ఒక్కదాన్ని ఉన్నానంటే మధ్యలో ఆయాసం వచ్చినట్టునే ఆగిపోతాను, ఒక 2 km అలాగా. సో అలా కాకుండా ఈరోజు అట్లీస్ట్ 3 లేకపోతే 4 కంటిన్యూగా చేయాలని చెప్పి ప్లాన్ అనమాట, నేను ఒక్కదాన్నే కాబట్టి. సో ఇప్పుడైతే స్టార్ట్ చేస్తాను. స్టార్ట్ చేసి ఎంతసేపు పట్టిందో ఏంటి అవన్నీ మీకు తర్వాత మళ్ళీ మాట్లాడతాను. సో రన్ అయిపోయాక మళ్ళీ మీతో మాట్లాడతా. 3 km చేశాను, ఎక్కడ ఆగలే అనమాట, కంటిన్యూగా 3 km చేశాను. సో ఇక్కడికి వచ్చి రెస్ట్ తీసుకున్నా, ఇంకా అయిపోయింది. నాకు టైం కూడా అయిపోయింది. 20 minutes కాదు, 17 minutes పట్టింది 3 km. లో పేస్లోనే చేశాను. సో రన్ చేసేకి చాలా బాగుంటుంది అనమాట. యాక్చువల్గా కొంచెం ఆయాసం వస్తుంది, కానీ ఒక 2 minutesలో అది కంట్రోల్ కామ్ అయిపోద్ది అనమాట బాడీ. సో ఇక్కడ మీకు ఒక బ్యూటిఫుల్ స్పాట్ చూపిస్తా చూడండి. అవి చూసారా, ఇక్కడ నేను రన్నింగ్ చేసిన చోట 2 seas ఉంటాయి అనమాట, 2 ఉంటాయి సీస్. సో వాటిల్లో చాలా డక్స్ ఉంటాయి, స్వాన్స్, డక్స్. బట్ స్మెల్ మాత్రం బీభత్సంగా వస్తుంది. అనమాట. నాచు వాసన ఉంటుంది కదా, అది వస్తుంది బాగా. కొంచెం ముందు సీ కూడా అలానే వస్తుంది, కానీ అక్కడ ఫిషింగ్ కూడా వేస్తారు. అండ్ అటు సైడ్ చూసారా, అక్కడ కార్స్ కనిపిస్తున్నాయి. ఐ మీన్ ఇక్కడ అక్కడ పెట్టా అనమాట నేను కార్ పార్కింగ్, అక్కడ చేశాను. సో ఇంక వెళ్ళాలి, ఇంటికి వర్క్ చేసుకోవాలి, ఆఫీస్ వర్క్ ఉంటుంది కదా, టైంకి వెళ్ళాలి. లేకపోతే ఇంకొంచెం ఓపిక తెచ్చుకుని 1 km కూడా చేద్దాం అనుకున్నా, ఐ మీన్ 4 km కూడా. కానీ ఇంకా ఇంటికి వెళ్ళాలి, ఇప్పటికే చాలు. సో ఇంట్లో చాలా పనులు ఉన్నాయి ఈరోజు. వంట చేయాలి, నేను వర్క్ చేసుకోవాలి, అండ్ ఈవినింగ్ నివిన్ మ్యూజిక్ క్లాస్ తీసుకెళ్ళాలి, అండ్ తర్వాత ఇంకో క్లాస్ ఉంది. సో ఇవన్నీ కూడా ఈరోజు మీరు ఈ బ్లాగ్లో చూస్తారు. నడుచుకుంటూ వెళ్తూ మాట్లాడదాం. సో ఇందాక ఒక సీ చూపించాను కదా మీకు, అక్కడ ఉంటుంది. ఇది 2nd సీ అనమాట. ఇక్కడ చూడండి ఎన్ని బాతులు ఉన్నాయో, భలే ఉంటాయి ఇక్కడ పిల్లలు తీసుకొచ్చి కూర్చోడానికి కూడా. ఇప్పుడు రైనీ సీజన్ కదా, అందుకు పిచ్చిగా ఉందన్నమాట మొత్తం కూడా, వర్షాలు పడి. అలానే పరిగెట్టాను, షూస్ తడిచినా పర్లేదులే అని. కిందంతా బురదగా ఉంది, బట్ ఇట్స్ ఓకే, రన్ అయితే అయ్యింది మంచిగా. సో నివి లేనప్పుడైతే ఇలా వస్తూ ఉంటాం అనమాట, టైం చూసుకుని. రాజ్ అయితే తను హోమ్ ఆఫీస్లో ఉన్నప్పుడు తను మేనేజ్ చేసుకుంటాడు, లేకపోతే ఈవినింగ్ వెళ్తాడనమాట తను రన్కి. నేను ఈవినింగ్ ఆఫీస్ నుంచి వచ్చి టైర్డ్ అయిపోయి రన్కి వెళ్ళాలంటే కొంచెం బద్దకిస్తాను, టైం కూడా సరిపోదన్నమాట. డిన్నర్ చేయాలి, పరిగెట్టాలి,
సో షార్ట్ పీరియడ్ అయిపోద్ది నాకు. సో అందుకనే నేను స్కిప్ చేస్తాను ఈవినింగ్. ఇలాగా టైం దొరికినట్టు కంపల్సరీ వస్తాను అనమాట, మార్నింగ్స్ అయినా ఈవినింగ్స్ అయినా సరే. ఈరోజు పొద్దున్న వచ్చాను ఎందుకంటే ఇప్పటి నుంచి ఫుల్ ప్యాకప్ అనమాట. ఇంట్లో పని, నివి క్లాసులు, మధ్యాహ్నం నుంచి ఇదే సరిపోద్ది ఇప్పుడు నాకు ఆఫీస్ వర్క్ ఇవన్నీ. సో అస్సలు టైం ఉండదు, వంట చేయడానికి ఉన్న గ్యాప్ ఉంటుందో ఉండదో తెలియదు అనమాట. సో యా వెయిట్ ఇంకా అవన్నీ చూసుకుని ఉండాలన్నమాట. సో వ్లాగ్ కూడా కంపల్సరీ కంటిన్యూ చేస్తా ఈవినింగ్ వరకు, ఎంతవరకు చేయగలిగితే అంతవరకు. ఇది సి అనమాట, మీకు చూపించింది అది వెనకాల ఒక సి. యా బాగుంటుంది అనమాట ఈ ప్లేస్, రన్నింగ్కి బాగుంటుంది. అండ్ రాజ్కి ఆల్రెడీ ఎన్ని కేఎం ఎక్కడ, ఐ మీన్ ఏ స్పాట్లో మొదలుపెట్టి ఏ స్పాట్లో ఎండ్ అయితే ఎన్ని కేఎం అవుతాయి, ఎన్ని రౌండ్స్ వేయాలని తనకు ఆల్రెడీ తెలుసు. సో తను చెప్తాడనమాట ఎక్కడ స్టార్ట్ చేయాలి ఏంటి అనేది, అవి చూసుకుని చేసేస్తాను. అండ్ యా చెప్పినట్టుగానే 3 km అనుకున్నట్టుగానే నాన్ స్టాప్ చేశాను. ఇంకా అది చాలు ఈ రోజుకి. నెక్స్ట్ టైం 4 km చేస్తాను టైం చూసుకుని. ఇది నా మార్నింగ్ రన్ అనమాట. సో యా ఇప్పుడైతే బ్లాగ్ కంటిన్యూ చేస్తున్నాం. చూడండి, మొన్న బ్లాగ్ చూస్తుంటే మీకు తెలుస్తుంది. ఇది కిర్షర్ బాగా చెర్రీస్ తిన్నదనమాట. సో అవి బాగా నచ్చినాయి, చట్నీ నుంచి డైరెక్ట్గా కోసుకొని తినడం. సో ఇక్కడ లిడిల్లో పెట్టాడనమాట. సో తీసుకుంటున్నాను, ఫ్రెష్గా ఉన్నాయి, ఏరుకుంటున్నాను అనమాట. కొన్ని సూపర్ మార్కెట్స్లో ఈ ఆప్షన్ ఉంటుంది, డైరెక్ట్ కవర్స్ కాకుండా వీ కెన్ పిక్ ఇట్ అనమాట. కిర్ష్ ఏరుకుని సెలెక్ట్ చేసుకోవచ్చు మంచివి. సో అవి తీసుకుంటున్నా. ఏమో ఆ చట్నీ నుంచి తినవైతే చాలా స్వీట్గా ఉన్నాయి, ఇవికి నచ్చినాయి. ఇప్పటివరకు అసలు తినలేను ఇవి చెర్రీస్, ఎక్కువ సీడ్స్ ఉంటాయి కదా లోపల, దానివల్ల తను అలవాటు చేసుకోలేదు. సో ఇప్పుడైతే తీసుకుంటున్నాను, నచ్చినాయి బాగా. అడుగుతుంది ఇవి, ఇంటికి వచ్చాక మళ్ళీ అడిగింది అనమాట, చెర్రీస్ ఉన్నాయమ్మా అయిపోయినాయా అని చెప్పి. సో యా తన కోసం అయితే తీసుకుంటున్నా, చూపిస్తూ ఉండండి. అండ్ నాకేమో బ్రేక్ఫాస్ట్ లేదనమాట ఇంట్లో. రాజ్ అన్నివి తిన్నారు, వాళ్ళకి బ్రెడ్ అయిపోయింది. సో ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ ఇక్కడి నుంచి పిక్ చేసుకోవాలన్నమాట. సో ఇదే నా బ్రేక్ఫాస్ట్ ఈరోజు. తప్పట్లే, ఇంటికి వెళ్ళి చేసుకునే టైం లేదు, ఫాస్ట్గా తీసుకుని వెళ్ళిపోవాలి. యా ఉంటాయి అనమాట మార్నింగ్స్. స్కూల్ పిల్లలు వీళ్ళందరూ తినచ్చు వచ్చి ఇక్కడ బ్రేక్స్లో, అది అంతా కూడా. చూసారు కదా, వెళ్ళిందేమో వచ్చేసి బ్రేక్ఫాస్ట్కి ఒక క్రోసవా కొనడానికి వెళ్ళాను, బట్ ఇన్ని తీసుకున్నా అనమాట. ఇవి వచ్చేసి మెయిన్ చెర్రీస్, ఇవి కోసం చూసారు కదా, ఇవి కలెక్ట్ చేశాను. మామూలుగా అయితే నాకు ఇవి చెప్తున్నాను కదా, ఇండియన్ స్టోర్లో ఇవేంటవి ఆనపకాయ ఇలాంటివన్నీ ఉంటాయి కదా, అవి చూడడమే నాకు రాదు. వెజ్ అసలు ఎప్పుడు ఇండియాలో కొనలేదు, ఇక్కడ కొనడం కూడా నాకు రావట్లేదు. ఇక్కడైతే సూపర్ మార్కెట్లు అన్ని ప్యాకింగ్లు ఉంటాయి కాబట్టి కొని తెచ్చేయడమే, మంచిగా ఉన్నాయి చూసి. బట్ ఇవి నివి కోసం అనమాట, పిల్లలు పుట్టేకి ఇలా ఉంటుంది, దానికోసం ఇవి వేరాల్సి వచ్చింది ఇష్టం కాబట్టి. అండ్ ఇంకా ఫెటా అవి కొంచెం ఆఫర్లు ఉన్నాయన్నమాట. ఇంకా రాజ్కి సలాడ్ అవన్నీ తింటాడు కాబట్టి, సో ఒకదానికి వెళ్తే ఇన్ని తీసుకుంటా ఎప్పుడు సూపర్ మార్కెట్లో. ఇప్పుడు కూడా నా దగ్గర కవర్ లేదు, చేతితో పట్టుకుని వెళ్ళాలన్నమాట, అందుకే చేతిలో పట్టినన్ని తీసుకున్నాను. అదనమాట, లిడిల్లో షాపింగ్ అయిపోయింది. అండ్ ఇంటికి వెళ్ళి ఇంకా తొందరగా వర్క్ ఫ్రెష్ అప్ అయిపోయి వర్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంటికి వచ్చా అనమాట. ఇప్పుడు కొంచెం ఆల్రెడీ కుకింగ్కి ఇప్పుడు లంచ్కి కావాలి కదా, కొన్ని నేను ఆల్రెడీ చూసుకున్న, వర్క్ చూసుకుంటూ. సో ఇలా సోక్ చేసి పెట్టాడనమాట రాజ్ నైట్ ఆల్రెడీ చిక్ పీస్. సో అది కొంచెం బాయిలింగ్ పెట్టేస్తాను, కుక్కర్లో పెట్టేసి ఇలా వర్క్ చేసుకోవచ్చు నేను. అండ్ సైమిల్టేనియస్గా అయిపోతాయి అనమాట అన్ని పనులు. అండ్ ఇంకా నేను కాఫీ ఆన్ చేసుకోవాలి. ఇప్పుడు తెచ్చుకున్న బ్రెడ్ కాఫీ తినేస్తాను. అండ్ నాకు లంచ్కి ఆల్రెడీ ఉంది. ఇప్పుడు నేను మీకు చిన్నది చెప్తా క్లియర్గా. యాక్చువల్గా లంచ్కి ఆల్రెడీ నాకు ఫుడ్ ఉందన్నమాట. నిన్న స్పినాచ్ పన్నీర్ చేసుకున్నాం నిన్న నైట్. సో అది ఉంది నాకు, అది తినేస్తాను రైస్ పెట్టుకుని. ఐ థింక్ రైస్ కూడా ఉందో లేదో చూడాలి. రైస్ లేనట్టుంది, రైస్ పెట్టుకోవాలి. అంటే మార్నింగ్ రాజ్ ప్యాక్ చేస్తాడనమాట, కిచెన్ అంతా రాజ్ చేతిలో ఉంటుంది, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ సెక్షన్ ఇదంతా కూడా. సో తను అన్ని ప్యాక్ చేసుకుని నాకు లంచ్ ఉంచానని చెప్పాడు. సో కర్రీ ఉంది, నాకు తెలిసి రైస్ పెట్టుకోవాలి. అండ్ ఇప్పుడు ఈ చిక్ పీస్ డెమో వచ్చేసి నైట్ డిన్నర్కి అనమాట, అది ఇప్పుడే కుక్ చేసుకోవాలి. ఎందుకంటే చెప్పినట్టుగానే నివిని ఈవినింగ్ మ్యూజిక్ క్లాస్కి తీసుకెళ్ళాలి. అండ్ తర్వాత రాజు ఇంకోటి ఏదో చెప్పాడు, ఏదో క్లాస్ ఉందని నివికి, సో అక్కడికి తీసుకెళ్ళాలి. సో కంపల్సరీ ఇంటికి వచ్చేసరికి లేట్ అవుతుంది అనమాట. నేను వెళ్తాను
వెళ్తానో లేదో ఇంకా తెలియదు వాళ్ళతో ఈవినింగ్ క్లాస్కి. బట్ రాసి ఆఫీస్ నుంచి పిక్ చేసుకోవడం ఇవన్నీ నేనే చేయాలన్నమాట. నివిన్ పిక్ చేసుకున్న తర్వాత లేకపోతే టైం సరిపోదు. వర్క్ మేనేజ్ చేసుకుంటూ చేయాలి. ఒకవేళ నా వర్క్ ఇంకా ఉంది చేయాల్సి పడుతుందంటే నేను రాజుకి అప్ చెప్పి నివిని నేను వర్క్ చేసుకుంటాను అనమాట. సో అది ప్లాన్ చేసుకుంటున్నాను. ఈ డిన్నర్ సరిపోదు కాబట్టి టైం ఇప్పుడే చేసేస్తాను అనమాట. సో దట్ తనకి ఈవినింగ్ డిన్నర్ రెడీగా ఉంటుంది. అది నా ప్లాన్ అనమాట. ప్లాన్ కాదు, ఇలానే చేస్తూ ఉంటాము. తప్పదు, ఇంకా వర్క్ ఇవన్నీ చేసుకున్నప్పుడు ఇలానే మేనేజ్ చేసుకోవాలి. మాకేం అలా ఉండదు అనమాట. నిన్నటి ఫుడ్ ఈ రోజు ఫుడ్ రేపు, లేకపోతే మధ్యాహ్నం ఫుడ్ ఈవినింగ్ అని చెప్పి అలా ఉండదు. ఎందుకంటే టైం ఉంటే ఓకే, బట్ టైం లేనప్పుడు ఇలానే చేస్తాం మేము. వర్క్ చేసుకుంటూ కుకింగ్ చేయడం కూడా ఎలా ఉంటుంది అంటే నాది, నేను ఇప్పుడు కుక్కర్లో పెడతాను, విజిల్స్ వచ్చినప్పుడు ఏమన్నా మీటింగ్లో లేకపోతే పర్లేదు వచ్చి ఆఫ్ చేస్తాను, లేదంటే మ్యూట్ చేసి ఇవన్నీ మాట్లాడుకుంటూ సైలెంట్గా చేసుకోవడం ఇవన్నీ చాలా తలనొప్పి ఉంటుంది అనమాట. అండ్ తర్వాత వంట కూడా కొంచెం ఫ్రై చేస్తాను, ఆనియన్స్ ఫ్రై చేసాక మళ్ళీ బ్రేక్ ఇస్తాను, మళ్ళీ టమాటోస్ వేసి మళ్ళీ సిమ్లో పెట్టి అంత 1-2లో అవుతుంది అనమాట. ఐ మీన్ స్టవ్ ఉంటుంది కదా హై సిమ్ అలాగా, ఇంకా నా చాలా వరకు లో సిమ్లోనే వర్క్ అవుతూ ఉంటుంది. ఐ మీన్ కుకింగ్. సో అది కూడా కాదు అంటే అది ఆపేసి మొత్తానికి తర్వాత చేస్తాను అనమాట. అలా ఉంటుంది అనమాట వంట. బ్రేక్స్లో చేయాల్సి పడుతుంది టైం సరిపోక. అండ్ అందులోని ఈరోజు చూసారు కదా, ఇప్పుడు ఒక అరగంట బయటికి వెళ్ళొచ్చాను. అరగంట కదా, ఒక 40 minutes పట్టింది. ఒక 17 minutes రన్ చేశాను. అండ్ అక్కడ 20 minutes పోయింది. 20 minutes ఏమో వచ్చేసి సూపర్ మార్కెట్కి వెళ్ళి ఇవన్నీ చూసారు కదా, ఒకదానికి వెళ్తే ఇవన్నీ అలా ఉంటుంది అనమాట. ఇది కూడా జస్ట్ నాకు కనిపించినవి ఆఫర్లు ఉన్నాయి తీసుకుని వచ్చాను. లేదంటే సూపర్ మార్కెట్ షాపింగ్ చాలా టైం పడుతుంది. ఇవి అవసరం యాక్చువల్గా. అవకాడో నివి తింటుంది అండ్ రాజ్కి ఫెటా కావాలి సలాడ్స్లోకి. సో ఇలాంటి అవసరాలు ఉంటాయి కదా. సో అవి తీసుకుని వచ్చేసరికి ఇంకో 20 నిమిషాలు. సో 40 minutes బయట పట్టింది. ఇప్పుడు నా బ్రేక్ఫాస్ట్ ఆల్రెడీ నేను ల్యాప్టాప్ అవన్నీ ఆన్ చేసుకుని రెడీగా ఉన్నాను. సో వర్క్ చేసుకుంటూనే ఇవి చేసుకుంటాను అనమాట ఈ పనులు. వ్లాగ్ కూడా నేను ఈవినింగ్ వరకు చేస్తాను, ఆఫ్టర్నూన్ వరకు చేస్తాను. అసలు ఐడియా లేదు, ప్లాన్తో కాదు కదా, అలా జస్ట్ స్టార్ట్ చేశాను అంతే. బట్ ఈరోజు ఎలా అవుతుందో ఏంటో అవన్నీ కూడా మీకు ఈ వ్లాగ్లో చెప్తాను. సో చూస్తూ ఉండండి. అండ్ ఇది వచ్చేసి నా బ్లాక్ కాఫీ మెషిన్ అనమాట. ఇది రుజల్ హాబ్స్ది తీసుకున్న మీడియా మార్ట్లో ఉంటే. ఇదేంటంటే మాది కిచెన్ కొంచెం చిన్నగా ఉంటుంది కదా. సో నాకు గ్రైండింగ్ అండ్ బ్రూయింగ్ కావాలన్నమాట. గ్రైండింగ్ అండ్ బ్రూయింగ్ అంటే ఇప్పుడు మనకి కాఫీ బోన్స్ ఉంటాయి కదా, అవి గ్రైండ్ చేస్తే పౌడర్ లాగా పడుతుంది అనమాట. అండ్ తర్వాత అది హాట్ వాటర్తో బ్రూ అవుతుంది. సో అది బ్లాక్ కాఫీ అనమాట నేను తాగేది. ఇప్పుడు వేరే మెషిన్స్ ఉంటాయి, అవేంటంటే గ్రైండింగ్ సెపరేట్ ఉంటుంది, బ్రూయింగ్ సెపరేట్ ఉంటాయి అనమాట. దానికి మళ్ళీ స్పేస్ కావాలి. బ్రూయింగ్ మెషిన్కి ప్లేస్ కావాలి అండ్ గ్రైండింగ్ మెషిన్కి కూడా ఐ మీన్ ఒక చిన్న మిక్సీ లాగా ఉంటుంది అనమాట, దానికి కూడా ప్లేస్ కావాలి. సో అదంతా ఎందుకులే అని చెప్పి ఇలా కాంబోలో ఉన్నది సెర్చ్ చేసుకుని తీసుకున్నాను. అండ్ కరెక్ట్గా వర్క్ చేస్తుంది. ఇది ఆటోమేట్ కాదు యాక్చువల్గా, జస్ట్ బ్లాక్ కాఫీ ఒకటి తాగుతాను అనమాట నేను. సో రిమైనింగ్ ఆటోమేట్ వద్దు అని చెప్పి, నాకు ఇష్టం ఉండదు అనమాట అవి. ఆటోమేట్ అంటే ఏం చెప్పాలి, కాఫీ మెషిన్స్ ఉంటాయి కదా ఆటోమేటిక్వి, అవి నాకు అంత నచ్చవు అనమాట. సో బ్లాక్ కాఫీ నాకు ఇలానే కావాలి పర్టికులర్గా అని చెప్పి ఇది తీసుకున్నాను. సో మీకు చూపిస్తా ఇప్పుడు చూడండి. ఒకవేళ ఎవరికైనా యూజ్ అయితే బ్లాక్ కాఫీ అలవాటు చేసుకుందామంటే ఫస్ట్ మీరు అలవాటు చేసుకోండి బ్లాక్ కాఫీ ఇలాగా. అండ్ దెన్ తర్వాత మీకు నచ్చిన మెషిన్ అన్నది తీసుకోండి ఒకవేళ మీరు రెగ్యులర్గా యూజ్ చేస్తుంటే. సో నాకైతే డైలీ కంపల్సరీ కావాలన్నమాట బ్లాక్ కాఫీ. సో దానికోసం అయితే ఇంకా తీసుకుని పెట్టుకున్నా ఇంట్లో. కిచెన్లో కూడా నాకు కరెక్ట్గా సరిపోయింది. ఇక్కడ చెప్పినట్టుగానే కాంబో కాబట్టి ప్లేస్ ఎక్కువ ఆక్యుపై చేయకుండా ఉందన్నమాట. సో మీకు ఇప్పుడు చూపిస్తా ఉండండి. సో ఇది నా బ్లాక్ కాఫీ మెషిన్ అనమాట, రుజల్ హాబ్స్ది. ఇలాగా గ్లాస్ జార్ ఉంటుంది, ఇందులోకి కాఫీ బ్రూ అవుతుంది అనమాట. ఇప్పుడు నేను ఆల్రెడీ ఇందులో వాటర్ వేసుకున్నాను. చూసినట్టయితే 2 and 3 అని ఉంది. సో చిన్న కప్ పెద్ద కప్ ఉంటుంది కదా, అక్కడ వాటర్ లెవెల్స్ ఉంటాయి అనమాట. ఇలా మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. సో నేను అప్ టు 2 వేసుకుంటాను. సో దట్ నాకు బిగ్ కప్ ఆఫ్ బ్లాక్ కాఫీ వస్తుంది అనమాట. ఇప్పుడు మనకి కాఫీ మగ్ అంటారు కదా, సో అంత కాఫీ వస్తుంది. సో ఇట్స్ ఇనఫ్ నాకు. అండ్ ఇవన్నీ బటన్స్ అన్నీ ఆటోమేట్ ఉంటాయి అనమాట. నేను మీడియం స్ట్రాంగ్ పెట్టుకున్నాను. అండ్ గ్రైండ్ ప్లస్ బ్రూ అనమాట. అంటే మనకి ఇది గ్రైండింగ్ అక్కడ లేకుండా ఓన్లీ బ్రూ కూడా చేయొచ్చు. ఇది ఫిల్టర్ అనమాట. సో ఇప్పుడు ఇందులో మనం కాఫీ పౌడర్ ఉంటుంది కదా, అది వేసుకుని ఓన్లీ వాటర్తో బ్రూ కూడా చేసుకోవచ్చు. గ్రైండింగ్ చేసుకోవక్కర్లేదు, గ్రైండింగ్ బోన్స్ లేవు, ఓన్లీ పౌడర్ కావాలి అంటే యూ కెన్ డూ. ఇది కూడా చేయొచ్చు అనమాట. ఓన్లీ కంపల్సరీ బోన్స్ ఇది కాఫీ బోన్ ఏమంటారు, కాఫీ బీన్సే వేసుకోవాలని ఏం లేదు, పౌడర్ కూడా వేసుకుని చేసుకోవచ్చు అనమాట. ఇలాగా ఇది ఫిల్టర్ కంపల్సరీ పెట్టాలన్నమాట. సో దట్ అది కిందకి రాదు మనకి. వాటర్ లెవెల్ చూసారు కదా. అండ్ ఇదైతే కాఫీ బీన్స్ ఇలా ఫిల్ చేసుకోవాలన్నమాట. నేనైతే నాకు నచ్చినవి కాఫీ బీన్స్ ఉంటాయి కదా, చీబో వాడతాను నేను బ్రాండ్. సో అక్కడ నాకు బాగా నచ్చింది.
సో ఆ బీన్స్ అనమాట. ఇవి స్మెల్ బాగా వస్తుంది ఇది ఓపెన్ చేయగానే. ఇది కొంచెం ఎయిర్ టైట్ లాక్ పెట్టాలన్నమాట, సో దట్ అది పోకుండా ఉంటుంది స్మెల్ అన్నది. సో యా, ఇది ఎప్పుడు పెట్టుకున్నా కదా. ఇందులో మీడియం, ఈ టైం తప్పు, ఇది అయితే తప్పు చూడకండి. సో యా, ఇదేమో వచ్చేసి మీడియం స్ట్రాంగ్ పెట్టుకుని 2 కప్, ఇక్కడ 2 కప్ వాటర్ లెవెల్ వేసాను కదా. సో ఇది మనం బటన్స్ నొక్కితే ఇవన్నీ చేంజ్ అవుతాయి అనమాట ఇలాగా. సో ఇది వచ్చేసి ఇప్పుడు బీన్స్ ప్లస్ గ్రైండింగ్ ప్లస్ బ్రూయింగ్ అనమాట ఈ సింబల్. సో యా, ఇది మోడ్. మనం ఇక్కడ మోడ్స్ మార్చుకోవచ్చు ఎలా కావాలంటే అలాగా. దట్స్ ఇట్. ఇప్పుడు నా కాఫీ బ్రూ అయిపోతుంది. యా, నా కాఫీ పడాలన్నమాట కంపల్సరీ. కాఫీ అయితే ఆన్ చేసుకున్నాను. యా, నా కాఫీ రెడీ అయిపోయింది. సో అనమాట నా బ్లాక్ కాఫీ. అండ్ ఇది చూసారు కదా, అది గ్రైండ్ అయ్యి ఇలా ఇందులోకి వస్తుంది. ఇది బ్రూ అయితే తర్వాత క్లీన్ చేసుకుంటా. ఇందులోకి నేను కొంచెం మిల్క్ వేసుకుంటా అంతే, జస్ట్ ఒక 2 స్పూన్స్ లాగా. సో అదే అనమాట నా బ్లాక్ కాఫీ. నేను డైరెక్ట్ బ్లాక్ కాఫీ తాగను, కొంచెం మిల్క్ యాడ్ చేసుకుంటాను, బాగుంటుంది ఇలాగా. ఒకవేళ మిల్క్ వద్దనుకుంటే మీరు మిల్క్ కూడా అవాయిడ్ చేయొచ్చు, ఓన్లీ బ్లాక్ కాఫీ కూడా తాగొచ్చు. బట్ కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట. సో నాకు మరీ అంత స్ట్రాంగ్ వద్దు కాబట్టి సో కొంచెం మిల్క్ వేసుకొని ఇలా తాగడం అలవాటు చేసుకున్నాను నేను. బట్ ఇందులో షుగర్ అదేం వేసుకుంటే అస్సలు, బ్లాక్ కాఫీ స్టార్ట్ చేయాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు షుగర్ వేసుకోకండి, డైరెక్ట్ తాగాలి. షుగర్ వేసుకున్నారంటే ఎప్పటికీ మీరు బ్లాక్ కాఫీ తాగలేరు, అస్సలు ఆ టేస్ట్ అన్నది బాగోదన్నమాట. సో ఒకవేళ ట్రై చేయాలనుకుంటే డైరెక్ట్గా కొంచెం కొంచెం స్టార్ట్ చేయండి. ఇప్పుడే నివిన్ పిక్ చేసుకోవడానికి వెళ్తున్నా అనమాట తన కీటా దగ్గరికి. అక్కడికి వెళ్ళి పిక్ చేసుకుని అండ్ దెన్ మ్యూజిక్ స్కూల్లో డ్రాప్ చేస్తా అనమాట. ఇవి తన థింగ్స్, వాటర్ బాటిల్ అండ్ ఇంకా కొంచెం ఒక ఫైల్ ఉంటుంది మ్యూజిక్ క్లాస్ సంబంధించినవి పెట్టుకోవడానికి. యా, అవి తీసుకుని వెళ్ళాలన్నమాట. అక్కడ డ్రాప్ చేసి మళ్ళీ పిక్ చేసుకుంటాను. అండ్ పిక్ చేసుకుని డైరెక్ట్ రాజ్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి వేరే క్లాస్కి వెళ్ళాలన్నమాట. సో ఇది ప్లాన్ ఇప్పుడు. అండ్ ఇప్పుడు టైం 3 అయింది. ఇప్పుడు టైం వచ్చేసి 3 అయిందనమాట. వర్క్ చేసుకుంటున్నాను నేను ఇంకా. సో ఇప్పుడు మధ్యలో నివిని డ్రాప్ చేసి మళ్ళీ పిక్ చేసుకుని ఇంకా అప్పుడు 4 తర్వాత బయటికి వెళ్తాం. ఇంకా రిమోట్ ఇవ్వు, రిమోట్ లేకుండా ఎలా ఫారం చేస్తాను. కూర్చో. రిమోట్ తీసుకున్న లెక్కచ్చా నువ్వు? అవునా, ఎసన్ తిన్నావు మరి? ఏం ఎసన్ తిన్నావు? chocolate pudding mundu 4 spice how keriste salad tinnava kese inka oh em flesh nanna normale flesh ist der flesh aber ich darf flesh yeah okay ella maite కొన్ని తినచ్చు, అన్ని ఫ్లైస్ తినకూడదు కానీ కొన్ని ఫ్లైస్ తినచ్చు నువ్వు. ఓకే, నీకు ఏ ఫ్లైస్ పెట్టాలన్నది ఎర్సియాన్కి తెలుసు. ఓకేనా? యా, సరే వెళ్దామా మ్యూజిక్ క్లాస్కి? చెప్పు. షోకో పుడింగ్ పడిందా ఇక్కడ? ఏం కాదు కదా, ఏ కాదు ఓడా. ఇంకా టైం ఉంది కొంచెం, 2 minutes ఉంది, 2 minutes. వచ్చింది, ఇవి వెళ్ళిపోయింది అనమాట. మాకు ఇంటి దగ్గరే. సో గంట తర్వాత రావచ్చు అనమాట, ఓన్లీ బయట నుంచి డ్రాప్ చేసేయచ్చు అనమాట. సో 1 గంట అనమాట అంతే, 4కి అయిపోతుంది మళ్ళీ ఇంటి దగ్గరలోనే. సో తనని దింపేసి ఇప్పుడైతే నేను ఇంటికి వెళ్ళి కాసేపు మళ్ళీ వర్క్ చేసుకుని ఇంక మొత్తం వర్క్ కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నా ఈ రోజుకి. సో యా, అదనమాట. ఇప్పుడే నివికి కొన్ని చెర్రీస్ వాష్ చేసి ఇందాకనగా సోక్ చేశాను, సోక్ చేసి ఇప్పుడే వాష్ చేశాను అనమాట నివికి. ఇప్పుడు మ్యూజిక్ స్కూల్ తర్వాత తింటుందని. చాలా బాగున్నాయి. బట్ మనం డైరెక్ట్ ట్రీ నుంచి తీసుకున్నవి చాలా స్వీట్ ఉంటున్నాయి. ఇవి కొంచెం సూపర్ మార్కెట్లో కొంచెం పులుపు ఉంటాయి, బట్ ఇట్స్ ఓకే, బాగుంటాయి. ఇంకా ప్లకింగ్ కూడా ఈ సీజన్ ఎక్కడికి వెళ్ళలేదు మేము. స్ట్రాబెర్రీస్ కానీ చెర్రీ ప్లకింగ్ కానీ ఇంకా ఎక్కడికి వెళ్ళలేదు. కుదిరితే నెక్స్ట్ 2 weeksలోనే వెళ్తే. సో చూడాలి, ఒకవేళ వెళ్తే కనుక ట్రై చేస్తాను బ్లాగ్ చేయడానికి.
అసలు టైం ఉండట్లే అనమాట. ఒక రోజు పెట్టుకుని వెళ్ళాలి, ట్రై చేయాలి ప్లకింగ్కి. నివికి ఇష్టపడుతుంది కాబట్టి. సో మేమైతే రాజ్ వాళ్ళ ఆఫీస్ కింద ఉన్నాం అనమాట, వెయిట్ చేస్తున్నాం. మా నివి మేడం కార్లోనే డ్రెస్ చేంజ్ చేసేసుకుంది, ఇంకింటికి వెళ్ళలేదు, టైం తక్కువ ఉందన్నమాట. సో తన ఆఫీస్కి వచ్చాము మ్యూజిక్ క్లాస్ అయిపోయాక. స్నెల్ వస్తాడు, పప్ప వస్తాడు. అండ్ ఇవి వెయిట్ చేస్తుంది వాళ్ళ పప్ప గురించి. డ్రెస్ చేంజ్ చేసుకుని స్పోర్ట్స్ డ్రెస్ వేసుకుంది. సో యా, ఇప్పుడు అక్కడికి వెళ్ళాలన్నమాట తను వచ్చిన తర్వాత. యా బేబీ, ఏ నైన్. అవునా, హాయ్ మామీ. మళ్ళా చెయ్. ఓ వావ్. హాయ్ హాయ్. పిల్లు మొగ్గులు. సో యా, నివి అయితే స్పోర్ట్ అవుతుందన్నమాట ట్రైనింగ్. ఇంకా టైం పడుతుంది, అది 1.5 hours అలా ఉంటుందన్నమాట. 6:30 అలా అవుతుంది. సో దాని తర్వాత ఇంకా ఇంటికి వెళ్ళిపోతాము. తర్వాత ఇంకా సూపర్ మార్కెట్కి వెళ్ళి ఇంటికి వెళ్ళిపోతాము. సో యా, దట్స్ ఇట్ అనమాట. ఇక్కడితో వ్లాగ్ ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. మా డే అయితే ఇలా జరిగింది. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. ఇక్కడ వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఆల్ సో మచ్. మీకు కనుక వ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్.